రెవెన్యూ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, పంచాయత్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ, సాగునీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ, ఆర్ఎండ్బి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, మున్సిపల్, ఉపాధి హామీ, మెడికల్ అండ్ హెల్త్, ఇతర శాఖలకు అదేవిధంగా పోలీస్ శాఖ, అన్ని శాఖలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు వాళ్ళు క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని, వరదల సమయంలో మీరు ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన సేవల్ని, ముఖ్యంగా మా ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు సహకరించడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడగలిగినాం. కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సంపూర్ణంగా సహకరించారు. సమస్య ఉన్నప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్లో అధికారులు అందరూ కూడా సహకరించిందని వారు చెప్పడం జరిగింది. ఈ క్రైసిస్ సమయంలో రోజుకి 24 గంటలు పనిచేసిన ప్రభుత్వ సిబ్బందిని అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మీరందరూ కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ సమస్యల్ని ఎదుర్కోవడంలో సహకరించినందుకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం చాలా తక్కువగా జరిగింది. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య తీవ్రం కాకుండా ఉండడానికి అవసరమైన అంశాలను అన్నిటిని కూడా వివిధ శాఖలు ఉన్న అధికారులందరికీ కూడా సూచన చేయడం జరిగింది. నా సూచన, నా ఆదేశం, ఏ శాఖకు ఆ శాఖ బాగానే పనిచేస్తారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత ల్యాగ్, అంటే కొంత గ్యాప్ ఉంటుంది. అంటే ఈ రోజు అవసరం ఉంటే 3 రోజుల తర్వాత మనం చేయడం వల్ల ఆ పర్పసే డిఫీట్ అవుతుంది. శాఖల మధ్యలో సమన్వయం, ఎందుకంటే వ్యవసాయము, సాగునీరు అనేది రెండు ఇంటర్ రిలేటెడ్. మీకు చెరువులు, కుంటలు లేకపోతే ప్రాజెక్టులు తెగితే ప్రాజెక్టు తెగే వరకు, ప్రాజెక్టును నిలబెట్టే వరకే మీరు చూస్తున్నారు. మీరు తెగిన